ఇప్పుడు ఈయన విత్డ్రా చేసుకోవడం వల్ల ఆవిడ రోడ్డును పడిపోయి గతిలేంది అయిపోయి డబ్బులు లేక అలాంటి అయ్యే పరిస్థితి ఏం లేదు లేదు. ఓకే. బట్ స్టిల్ ఏంటంటే మన చట్టం కూడా ఒక ప్రొవిజన్ ఇచ్చింది. ఎప్పుడైతే ఒక అమ్మాయితో నువ్వు ఇట్లా పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి విత్డ్రా చేసుకుంటావు, దానికి సరైన రీజన్ ఉంటే లైక్ షీఈస్ డూయింగ్ ఇన్ అదర్ అఫైర్స్ ఉన్నాయనే కారణంలో యూ కెన్ పుల్ బ్యాక్. అవును, దట్స్ అ వెరీ వ్యాలిడ్ రీజన్. అవును. సో ఇవాళ 2026లో మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రేమలు అవుతాయి, బ్రేకప్లు అవుతాయి. దాన్ని నువ్వు లీగల్గా లాగి చేసుకుంటానంటే నువ్వు ఒక మూర్ఖుడు. ఆడైనా మగైనా నేను చెప్తున్నాను కదా. ఎందుకంటే బ్రేకప్ ఏ రకంగా అయినా అవ్వను. వాడు చెడ్డవాడా నువ్వు చెడ్డవాడా వాడు మంచివాడా ఈ అవసరమే లేదు. ఒక పర్టికులర్ టైంలో మీరు ప్రేమించుకొని అన్ని తిరిగారు, అన్ని రకాలుగా అయిపోయినాయి అయిన తర్వాత కూడా లెట్స్ సే హీ వాంట్స్ టు పుల్ బ్యాక్, నువ్వేం ఏమీ చేయలేవు. అలాగే షీ వాంట్స్ టు పుల్ బ్యాక్, యూ కాంట్ డూ ఎనీథింగ్. ఇది చట్టం, ఇది చట్టం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆడవాళ్ళ ప్రొటెక్షన్ అని చెప్పి మగాళ్ళ కోసం 10 ఏళ్ళు జైలు శిక్ష. ఇది ఏ దేశంలో లేదు, మళ్ళీ చెప్పి చైనాలో ఎక్కడా లేదు, మన దేశంలో ఉన్న దరిద్రం మాత్రమే. సో ఇది నాకు ఎందుకంటే ఇది అంతా ఇలాంటివి విన్నప్పుడు, ఇలాంటి కేసులు విన్నప్పుడు బ్లడ్ బాయిల్ అవుతుంది. ఎందుకంటే అసలు మగాడు అనేవాడు మనిషి కాదు, వాడికి మనసు ఉండదు. వాడు ప్రేమించి ఒకవేళ అమ్మాయి వదిలేస్తే వాడు విగత జీవి అయిపోయి రోడ్డున పడాలి తప్ప వాడికి ఏ రకమైన రైట్స్ ఉండవు, హక్కులు లేవు అని. అంటే మనం మళ్ళీ వాళ్ళకి ట్యాక్స్లు కట్టడానికి మగాడు కావాలి, ఓట్లు వేయడానికి మగాళ్ళు కావాలి, అడ్డమైన చాకరీలు అన్ని పనులు రోడ్లు వేసేవాళ్ళు మగాళ్ళు, బిల్డింగ్లు కట్టేవాళ్ళు మగాడు, అన్నిటికీ మగాడు కావాలి. కానీ ఎంత నీచంగా ఒక మగాడిని ట్రీట్ చేస్తుంది మన ఇది అంటే. సో చట్టం, సో ఈ చట్టాలు చేసింది ఎవరు? మన పొలిటీషియన్. ఎప్పుడైతే ఇలాంటి పొలిటీషియన్లకి ఇట్లాంటి సమస్య వస్తుందో నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. సారీ టు సే. ఎందుకంటే మీ వల్ల మీరు చేసే దరిద్రపు చట్టాల వల్ల కొన్ని వేల మంది ఇవాళ బాధితులు అవుతున్నారు. నీ కొడుకు బాధితుడైతే నీకు నొప్పి తెలుస్తుంది చూసావా ఇవాళ. నీ కొడుకు నిజంగా తప్పు చేయలేదు నా దృష్టిలో, అసలు ఎవరి దృష్టిలో కూడా ఇద్దరు కలిసి తిరిగారు, తప్పు కాదు. కానీ ఇలాగే వందల మంది సార్, వేల మంది సార్ భారతదేశంలో ఇలాగే అమ్మాయి అంతటికి అమ్మాయి వచ్చి అమ్మాయి అంతటికి అమ్మాయి లవ్ యూ అని చెప్పి అన్నీ చేసి ఫైనల్గా వెళ్ళిపోతే విగతజీవులు అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోతే వీడి మీద కేసులు పెట్టి చేసిన వాళ్ళు ఇన్ని చేస్తుంటే వాళ్ళని లోపలేసి రిమాండ్లు చేసి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతుంటే నీకు చీమ కుట్టినట్టు కూడా ఉండదు. చట్టం తన పని అది చేసుకుపోతుంది అని హ్యాపీగా కాలు మీద కాలేసుకొని ఒక స్మైల్ ఇస్తారు. చట్టంలో మళ్ళా బయటికి మహిళా ఉద్ధరణ చేసేస్తున్నాం అని ఒక బిల్డప్ ఇస్తారు చూసారు. వీళ్ళకి ఇప్పుడు నొప్పి తెలుస్తుంది. అంతే కదా. ఇలా అందరి పొలిటీషియన్ కొడుకుల మీద పెట్టాలి సార్ కేసు. తిరిగి ఏదో నిజమైన లవ్లు కూడా వెళ్ళిపోయి ఒక 10-15 మంది మీద పెట్టేశారంటే ఇట్లాంటి మినిస్టర్ మీద, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి నొప్పి. చట్టాలు మార్చాల్సిన అవసరం ఎంత ఉందని తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కడో మంగళి కేసులో ఎవరో 9 మంది చచ్చిపోతే మాకేంటి, ఎప్పుడైనా మాట్లాడతాడా? వీళ్ళిద్దరు ఒళ్ళు కొవ్వెక్కి మందు కొట్టి గెస్ట్ హౌస్లకు పోయి ఇవన్నీ చేసుకున్నాయి, ఇప్పుడు బయటకు వచ్చి కేసు పెడితే అది ఎవరికి ఏమైంది సార్ ఇక్కడ నష్టం? నాకు తెలిసి ఎవరికి ఏ నష్టం జరగలేదు, ఎవ్వడికి నష్టం జరగలేదు. ఇప్పుడు ఆవిడ బాధితురాలు అని చెప్పి ఓహో మరి ఈయన బాధితుడు మాట్లాడు కదా. ఏమీ లేదు, ఎప్పుడు బాధితుడు కాదు, ఇద్దరు బాగున్న వాళ్ళు ఎవ్వడికి ఏమీ కాదు, శుభ్రంగా బతుకుని ఉంటారు. ఈయన పాటికి ఈయన రేపు వేరే పెళ్లి చేసుకుంటారు, ఈవిడ పాటికి ఈవిడ వేరే పెళ్లి చేసుకుంటారు. ఎన్ని చూడట్లా పెద్ద స్టార్స్ కూతుర్లే వేడాకులు ఇచ్చేసి ఇంకోని చేసుకుంటున్నారు. ఇవాళ రేపట్లో నాకు ఇంకా పెళ్లి కాదా వీడు వదిలేసి లేదు, ఇవాళ కూర్చునే పరిస్థితి లేదు. చచ్చిపోతే వదిలేసినా కూడా అయ్యో నా కూతురుకు అన్యాయం జరిగిపోయి ఎవరు చేసుకుంటారు అనే స్టేజ్లో లేదు సార్. 2026లో ఉన్నాం మనం. ఇటువంటి డ్రామాలు తప్ప అప్పట్లో ఏమీ జరగదు కాబట్టి అమ్మాయికి నష్టం జరిగిందని ఆ కోణంలో చట్టాలు చేశారు. చట్టాలు వాడుకోవడానికి ఆ కాలం మనుషులు, రేపు పెళ్లి చేసుకోవడానికి ఈ కాలం మోడర్న్ మనుషులు. అంతే కదా. చాలా అసలు బ్లడ్ బాయిల్ అయిపోతుంది సార్ ఇవన్నీ చూస్తుంటే. నేను అనేది ఏంటంటే మంచికే జరిగింది. ఆ అబ్బాయి నాకు తెలిసి తప్పలేదు, ఇద్దరు కలిసి తిరిగారు, ఫైన్. కానీ ఇది జరగడం వల్ల ఆలోచించాలి. ఎంతసేపు నా కొడుకుని బయట వేసుకుందాం అనేది కాదు సార్. ఇలాగా మీ కొడుకులాగా వేల మంది రిమాండ్లో మగ్గుతున్నారు సార్ చెయ్యని తప్పుకి. ఎందుకు సార్? జానీ మాస్టర్ మనందరికీ తెలుసు, క్లియర్ కట్ ఆడియో ఉంది. ఏంటి, మాస్టర్ని నేను ప్రేమించాను, అక్కకి తెలిసిపోయింది. ఒక పెళ్ళైన మనిషిని తెలిసి ఎలా ప్రేమిస్తావు? అది నీచం కదా. అంటే ఒక కొంప కోల్చాలనుకున్నావు కదా. ఆవిడది ఏ రకమైన తప్పు లేదు సార్, ఆవిడకి శిక్ష ఉండదు సార్, ఈయన పెడతారు సార్.
నేననేది ఎవరికి అక్కర్లా. అవును. ఇవన్నీ ప్రేమలు ఇవన్నీ కూడా పర్సనల్ విషయాలు. దీన్ని లీగల్ చేసి దీన్ని క్రిమినలైజ్ చేసి వాటిని భూతద్దాలు పెట్టి చూసి దానికి పొలిటికల్ కోణం యాడ్ అయింది. పొలిటికల్ కోణం యాడ్ కావడం పెద్ద ఇష్యూ. బహుశా అసలు ఈ కేసు పెట్టడానికి కూడా ప్రొవోక్ చేసినటువంటిది పొలిటికల్ యాంగిల్ ఏమనిపిస్తుంది నాకు ఈ సినారీ అంతా చూస్తే. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి ఏ నష్టం వచ్చింది సార్? నేను అడుగుతున్నా, ఏం నష్టం వచ్చింది? అమ్మ